శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి నుండి మీనరాశి వరకు గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు మేషరాశి వారికి శుభదినం, సూర్య ఉదయం, ఆదివారం అదృష్టం కలిగించిన రోజుగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి 11వ స్థానంలో చంద్రుడు వెళ్ళినందువల్ల ఈరోజు వీళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి జరుగుతుంది. రావలసిన చోట ధనం ప్రాప్తి కలగబోతుంది. కుటుంబంలో ఆనందకరమైన విషయాలు జరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఉద్యోగ రీతిగా పనిచేస్తున్న వారికి చాలా శుభకరమైనది, ఆనందకరమైన క్షణాల్లో పాత స్నేహితులతో కలిసి సంతోషకరంగా ఉంటారు. ఆరోగ్యపరమైన విషయంలో మెరుగుపడుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభాల పంట పండుతుంది. విద్యా రంగంలో ఉన్న వారికి అనుకూలత ఉంది. ఈరోజు వృషభ రాశి వారికి ఈరోజు చంద్రుడు భాగ్య రాశి నుంచి దశమ రాశికి వెళ్ళినందువల్ల అనేక విషయాల్లో తొందరపాటుగా ఉద్యోగంలో ఇబ్బందికరం జరిగిన వాళ్ళకి మార్పు కలుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందకరమైన విషయాలు ప్రారంభమవుతుంది. కొత్త వాహనాలు కొనుక్కుంటారు. కొత్త విషయాల్లో ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త అనుభూతులతో వాళ్ళు కొత్త ఉద్యోగంలో చేరి సంతోషకరంగా ప్రయాణం చేస్తారు. అలాగే విద్యారంగంలో ఉన్న వారికి అనుకూలత, విద్యారంగంలో అనేక విషయాల్లో కలిసి వచ్చే అవకాశం, శుభగ్రహాల అనుగ్రహం ఉంది. వివాహం కాని వారికి వివాహం ప్రారంభం అవుతుంది. అలాగే సంతాన ప్రాప్తి జరుగుతుంది. కుటుంబంలో ఆనందకరంగా ఉంటారు. మిథున రాశి వారికి జన్మరాశికి భాగ్యరాశిలో చంద్రుడు చేరడం వల్ల మీకు అనేక కార్యక్రమాలు విజయశిఖరం కలుగుతుంది. తల్లిదండ్రులు ఆశీర్వాదం మీకు కలుగుతుంది. కుటుంబంలో కలతలు లేకుండా ప్రయాణం చేస్తారు. నూతన వస్తువులు కొనుక్కోవడానికి శుభతరుణం. అలాగే పాత బకాయిలు తీర్చగలుగుతారు. విద్యారంగంలో ఉన్న వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు సమయం గడుపుతారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి అదృష్టం కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి వాళ్ళ పనుల్లో విజయశిఖరం కలుగుతుంది. కర్కట రాశి వారికి అష్టమ రాశిలో చంద్రుడు వెళ్ళి శనితో కలిసి అష్టమ శనిలో ప్రారంభమయ్యే వల్ల ఈరోజు నెమ్మదిగా మాటలు చేయాలి. అలాగే అందరితో చాలా చాకచక్యంగా ఆలోచించి బదులు చెప్పాలి. కుటుంబంలో కలతలు లేకుండా చూసుకోవాలి. వాహనాల్లో పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు చేసే ప్రయత్నాలు విజయ అవకాశాలు సన్నగిల్లుతాయి. మీరు ఉద్యోగ రీతిగా పనిచేసుకున్న వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి నష్టాలతో మానసిక ఒత్తిడిని జయించాలి. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఆటంకాలు అయినట్లు కనబడుతుంది. ఈ చంద్రుడు 8వ రాశిలో ఉండడం వల్ల మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు దుర్గాదేవి అనుగ్రహం దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. సింహరాశి వారికి సంపూర్ణం విజయం కలిగిన రోజు. వీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయశిఖరం కలుగుతుంది. కుటుంబంలో ఆనందకరమైన విషయాలు, శుభవార్తలు వింటారు. అప్పులు బకాయిలు తీర్చేదానికి ప్రయత్నిస్తారు. అనేక విషయాల్లో విజయశిఖరం కలుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి వస్తారు. వాళ్ళ వల్ల మీకు మీ యొక్క ఆత్మీయత అనురాగం పెరుగుతుంది. ఆత్మ బలం రెట్టింపు సంఖ్యలో ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు విద్యార్థులకి శుభకరమైనది. అలాగే ఉద్యోగస్తులకి అనుకూలమైన రోజు. వ్యాపార రంగంలో ఉన్న వారికి నూతన వ్యాపారం ప్రారంభించవచ్చు. అలాగే కన్యారాశి వారికి అదృష్టం 6వ స్థానంలో చంద్రుడు వెళ్ళినందువల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడతారు. కుటుంబంలో కలతలు లేకుండా ఆనందకరమైన విషయాల్లో ప్రయత్నాలు చేస్తారు. పాత స్నేహితులు కొత్త స్నేహితులతో కలిసి గెట్ టుగెదర్ ప్రోగ్రాములతో పాల్గొంటారు. మానసికంగా ఒత్తిడిగా ఇబ్బంది కలిగించిన కొన్ని సమస్యలు తొలగిపోతాయి. కన్యారాశి వారికి కేంద్ర రాశిలో శుక్ర భగవానుడు అనుగ్రహంతో కుటుంబంలో ఆనందకరమైన జీవితం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది. విద్యారంగంలో ఉన్న వారికి మంచి శుభకరమైన విద్యలోకి కోరుకున్న విద్యలోకి విజయశిఖరం కలగబోతుంది. అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి లాభసాటిగా వాళ్ళు అనుకున్న పదవిని అలంకరిస్తారు. ఉద్యోగంలో సానుకూలత ఉంటుంది. చిన్నపాటి ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు అధిక లాభాలపై ఎదురు చూస్తున్న సమయం ఇది.
ఇప్పుడు మీకు కలిసి వచ్చిన ధన ప్రవాహం కలిసి వచ్చిన రోజుగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరమైన మెరుగైన ఫలితం కనబడతా ఉంది. తులారాశి వారికి కేంద్ర రాశిలోకి కుజగ్రహాధిపతి దశమ స్థానాన్ని వీక్షించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు విజయ శిఖరం కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో శుభ ఫలితం కనబడతా ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భార్యాభర్తల్లో ఐకమత్యం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి సంపూర్ణ బలం కలిగిన ఈ రోజు చంద్రుడు కేంద్ర రాశిలోకి ఉండడం వల్ల తల్లిగారి అనారోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి. ఆత్మవిశ్వాసం రెట్టింపు సంఖ్యలో ముందడుగు వేయండి. మీ స్నేహితులు మీకు వ్యతిరేకంగా ప్రయాణం మీ పైన విమర్శలు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కుటుంబ కలహాలు తీరిపోయే అవకాశం ఉంటుంది. నూతనంగా ఉద్యోగంలో చేరుతారు. విద్యారంగంలో కలిసి వస్తాయి. వ్యాపార రంగంలో అత్యంత శుభకరమైన నూతన వ్యాపారం ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారికి కేంద్ర రాశిలో రాహువు, 10వ స్థానంలో కేతువు, ద్వితీయ రాశిలోకి శుభగ్రహ అనుగ్రహాలు ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయ శిఖరం కలుగుతుంది. పదవిని అలంకరించే సమయం ఆసన్నమైనది. శుభ గడియల్లో ప్రవేశం చేశారు. వాగ్దాటి వర విషయంలో జాగ్రత్తగా మాట్లాడండి. ఇతరుల దగ్గర మనం కలుసుకున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మాటల ద్వారా ఇబ్బందులు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. విద్యారంగంలో కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో అనుకున్న వ్యాపారంలో లాభసాటిగా జరగడానికి అవకాశాలు ప్రారంభమైనవి. మకర రాశి జన్మ రాశిలో సంచరిస్తున్న ఈ శుభగ్రహాలు మనకు అనుకూలంగా ఉండడం వల్ల ద్వితీయ రాశిలో చంద్రుడు పోయినందువల్ల కుటుంబంలో ఉన్న మనస్కొరతలు తీరిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు అనుకున్న ఇల్లు వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ప్రారంభమైనది. మీకు 9వ స్థానంలో కేతు ఉండడం వల్ల పాత బకాయిలు తీర్చుకోగలుగుతారు. నూతనంగా వ్యాపారం చేసి లాభసాటిగా ముందడుగు వేసుకుని వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. 7.5 శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఎటువంటి కార్యక్రమాల్లో అయినా మీరు జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కుంభరాశి వారికి వ్యయ రాశిలోకి జన్మరాశిలో చంద్రుడు రావడం అత్యంత ఉత్సాహంతో అనేక విషయాల్లో ఆలోచనలు చేసి పెట్టి ఉంటారు. కానీ అడ్డంకులు ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం వల్ల మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీకు చంద్ర బలం అధిక తోడుగా రావడం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరుగుతుంది. క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి. ఎక్కువగా శ్రమ పడాలి. లాభాల చోట నష్టాలు కూడా కనబడవచ్చు. అత్యంత జాగ్రత్తగా ముందుకు పోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు విద్యా రంగంలో ఉన్న వారికి శుభ ఫలితం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభసాటిగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి శుభకరమైనది. మీనరాశి వారికి అత్యంత శుభకరమైన గ్రహాలు అనుకూలంగా ఉన్న చంద్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఆలోచనలు చేసి పెద్దవాళ్ళు తల్లిదండ్రుల సహకారం తీసుకొని ముందుకు వెళ్ళండి. వ్యాపార రంగంలో చేసేవారికి అధిక శాత లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. విద్యారంగంలో ఉన్న వారికి ప్రారంభ విద్యలోనే విజయ శిఖరం కలిగిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి శుభతరుణం ఈ రోజు నుంచి ప్రారంభించుకొని ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మీనరాశి వారికి 7.5 శని ప్రభావం కొద్దిగా అధిక శాతం ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువగా డబ్బులని వృధా చేస్తూ ఉంటారు. పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక వ్యవస్థలో అతలకుతలమైన కొన్ని కుటుంబాలు మళ్ళా ఉన్నత స్థాయికి రావడానికి ప్రయత్నించండి.